స్త్రీలకు బుర్కా ఎందుకు ఇచ్చారు? ఒకటి, మీకు మాత్రమే సొత్తు, పురుషుడికి మాత్రమే స్త్రీ ఒక సొత్తు, మీకు మాత్రమే అర్పించాలి, మీ అవి అవయాలు వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకూడదు, కొద్దిగా బాగుండాలి, అది చీరైనా సరే బుర్కా అయినా సరే ఏదైనా సరే. ఏకీభవిస్తారా? ఓన్లీ బుర్కా మాత్రమే ధరించాలని ఏకీభవిస్తారా? సార్, ఇప్పుడు నేను ఈ గ్రంథాలని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా నా చెల్లి అయినా, ఇప్పుడు ఆ చెల్లి ఏంటంటే వేరే వాళ్ళు పరాయి వాళ్ళు వేరే దృష్టితో చూడడం అయితే నేను ఇష్టపడను. ఇస్లాం ధర్మంలో బుర్ఖా అనేది ఏదైతే ఉందో పరదా పద్ధతి 33వ అధ్యాయం 59వ వచనం సూర అల్-అహ్జాబ్ అంటారనమాట. మీరు గౌరవింపబడడానికి, గుర్తింపబడడానికి మీ వక్షస్థలాలను ఓని అంచులతో కప్పుకోండి, మీ తలపై అది వేలాడ తీసుకోండి అని ఖురాన్లో ఒక ఆజ్ఞ ఉంది అనమాట. ఖురాన్లో 33వ అధ్యాయం 59. ఒకసారి చదివితే బాగుండేది. మీదేమో సార్ మీ దగ్గర పెద్ద ఇప్పుడు అందరూ పాస్టర్లు పండితులు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే చతుర్వేదాలు, రామాయణం, తర్వాత మీకు ఖురాన్ అన్ని ఉన్నాయి. అయితే ఆడవాళ్ళకి అయితే పరదా ఉందని అయితే అనుకో. ఖురాన్లో 33వ అధ్యాయం 59వ వచనంలో పరదా ఆజ్ఞ ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మొత్తం ఇప్పుడు బ్లాక్ బురఖాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, అలాంటి బ్లాక్ కలర్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇక్కడ ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, మగవాడు 20 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఉందా? 20 మందిని ఎవరు చేసుకుంటారు? మీకు సామర్థ్యం ఉంటే 20 మందిని పెళ్లి చేసుకోవచ్చు. తప్పు అండి. ఇస్లాం పై కల్పించే అభాండాలు, అపోహలు తప్ప అందులో వాస్తవం లేదు. ఎంతమందికి డైవర్స్లు ఇస్తారు? ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే సూర నిసా 4:1 మీరు చదవండి. అందులో ఉన్న విషయం ఏంటంటే, ఒకవేళ భార్యల మధ్య న్యాయం చేయలేమనేటటువంటి భయం మీకు ఉంటే ఒక్కరే చాలు. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, అనాథ పిల్లలకు న్యాయం చేయలేనటువంటి పక్షంలో మీరు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురు వరకు ఒక లిమిటేషన్ ఉంది. అది అందరి కోసం కాదు. అది చేసుకుంటే న్యాయం చేయాలి. ఇప్పుడు ఒక విషయం నలుగురికి న్యాయం చేస్తారు. అదే ఆడపిల్ల నలుగురిని మగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు విభేదిస్తుంది? మరి ఇప్పుడు ఉదాహరణకి ధర్మం బాగుంది, మీరు మగవాళ్ళు అయిపోయినారు, నలుగురిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం ఆడవాళ్ళకి చేసుకోవడం లేదా? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు? నేను అక్కడ కాదు, ఇప్పుడు ఇదెందుకు చెప్పారు మీరు? దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్య మీకు తెలుసా? మీకు తెలుసా? ఆయన ఎవరు? దశరథ మహారాజు మీకు తెలియదా? ఆయన ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. శ్రీరాములు తండ్రి గారు ఎంతమంది భార్య? 3 భార్యలు. రైట్. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? ప్రవక్త వారికి. ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం. శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? శ్రీకృష్ణ వారికి ఎంతమంది భార్యలు? చాలా మంది ఉన్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ఏమంటుందంటే, మీకు న్యాయం చేయలేటువంటి, మీరు న్యాయం చేయలేటువంటి పక్షంలో ఒక భార్య మీకు ఉత్తమమని ఖురాన్ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు మానవులంతా ఒకటే అని చెప్పుకుంటూ మీరు ఆల్రెడీ వేదాలని తిరస్కరించారు కాబట్టి నేను అందుకు అడగట్లేదు. లేదంటే నిజంగానే అడుగుతా. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు మీ దేవుడి దృష్టిలో. ఆ దేవుడు ఎవరో మీరే చెప్పాలి. కానీ బట్ మీకు సమానత్వం ఎవరు చెప్పారు? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు. మరి ఆడవాళ్ళ మగవాడు నలుగురిని పెళ్లి చేసుకుంటాడు, ఆడది నలుగురిని పెళ్లి చేసుకుంటాడు. ఒక ఆడది నలుగురు ఇష్టం ఉన్నప్పుడు పాపం డివోర్స్ ఇస్తారు. ఏం కాదు. అది అపోహ. అది మీడియా కల్పించిన అపోహ. కొంతమంది అజ్ఞానులు ముస్లింలు కూడా అలా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తాను. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఆర్టికల్ తీసుకొచ్చింది, తలాక్ అంటే విరుద్ధం, మీరు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? నేను దాన్ని సమర్థిస్తూ వీడియో చేశాను. మీకు తెలుసా? మీరు ఒప్పుకుంటున్నారా? అయ్యో, ట్రిపుల్ తలాక్ అన్న విషయం అసలు ఒకేసారి తలాక్ అని చెప్పేసి తలాక్ అవ్వదు. అలా మరి మీరు రిలీజియస్ ని ఫాలో అవ్వట్లే, మీ ఖురాన్ని ఫాలో కావట్లేదు. నేను ఫాలో అవుతున్నానా లేదా తెలియాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ లేదు. మెయిన్ విషయం చెప్పండి. ఇప్పుడు ఖురాన్ లో తలాక్ అని ఒకేసారి 3 సార్లు అరిచినా, 300 సార్లు అరిచినా అది ఒకే తలాక్ అవుతుందా? 3 తలాక్లు కాదు. నరేంద్ర మోదీ గారు ఏదైతే ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో, అది నిజంగా చెప్పాలంటే ఖురాన్కి అనుకూలంగా ఉన్న చట్టం, కానీ చాలా మందికి తెలియదు. అది ఇలాంటి అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను. మీకు చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయం, ఇప్పుడు ముస్లింలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ ఖురాన్లో లేదా ప్రవక్తలు చెప్పారని దాని అర్థం కాదు. కొంతమంది అపోహ కూడా గురైపోయారు. రైట్. మీరు సిఏని ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు సిఏ ఎన్ఆర్సీ అది ఇష్యూ మొత్తం వేరండి. అది టాపిక్ వేరు. లేదు సార్, ఈ రోజు కరెంట్ టాపిక్ అదే. ఇప్పుడు ఈ రోజు టాపిక్ చెప్తా. ఇప్పుడు అది 2000 సంవత్సరాల క్రితం ఎవడు బతికాడు ఎవడు చచ్చాడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ రోజు మనం బతుకుతున్నాం కదండి. సిఏఏ ఎన్ఆర్సీ మనకి ఎందుకు వద్దు, ఎందుకు కావాలి మీరు చెప్పండి. ఏది ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఆర్సీ వచ్చిందో, అక్కడ వేరే దేశంలో ఉంటున్నటువంటి అంటే 6 మతాలకు సంబంధించి వాళ్ళు బౌద్ధులు కావనండి, సిక్కులు కావండి, జైనులు కావండి, వేరే మతాలు ఎవరికైనా వారికి పౌరసత్వం ఇస్తుంది. కేవలం ఒక ముస్లింలు తప్ప అన్న ఒక విషయం వచ్చింది కాబట్టి అప్పుడు ఆ విషయాన్ని మనం వివేదించాం తప్ప, నిజంగా ఒక దేశానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, భద్రత ఏదైతుందో అన్ని విషయాలు మనం సపోర్ట్ చేయాల్సిందే. రైట్. అన్ని విషయాలు సపోర్ట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు సౌదీకి వెళ్ళిపోయారు, అక్కడ వీసా అయిపోతే అక్కడ ఉంటారా? పంపించేస్తారు మీరు.
ఇప్పుడు అదే అవలంబించాలి. అవునండి. దాన్ని మీరు ఇప్పుడు నా ఆలోచించాలి దేశంలో కానీ మన భారతదేశంలో మన దేశానికి, మన చట్టానికి, మన రక్షణకు కావాల్సినటువంటి ఎన్నైతే బాధ్యతలు ఉన్నాయో, ఎన్నైతే విషయాలు వాటి అన్నిటి మనం ఒప్పుకోవాలి. అందులో ఒప్పుకుంటారు మీరు. నేను అదే అంటున్నాను. రైట్. మీకు రామాయణం అంటే ఎక్కువ ఇష్టమా, మహాభారతం అంటే ఎక్కువ? సార్ నాకు అన్ని గ్రంథాలంటే ఇష్టమే. రామాయణం ఇష్టమే, మహాభారతం ఇష్టమే, చతుర్వేదాలు ఇంకా ఇష్టం నాకు. భగవద్గీత నేను చదువుతాను. ఇంకేం దానికి ఎక్కువ మీరు ఎందుకు చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఒకటి ఎక్కువ చెప్తే ఇంకా బాగుంటది. రైట్. మీకు రామాయణం అంటే ఇష్టమా, మహాభారతం అంటే ఇష్టమా? రెండు చదివారుగా మీరు. అవునండి. ఏది ఎక్కువ ఇష్టం మీకు? నేను అదే అంటున్నాను కదా, ఈ రెండు ఇష్టమే నాకు. ఏది ఎక్కువ ఇష్టం లేదా? రెండు ఇష్టమే అండి. రెండు ఇష్టమే కాబట్టి రెండింటి గురించి చెప్పండి. మహాభారతం ఎందుకు ఇష్టమో చెప్పండి, రామాయణం ఎందుకు ఇష్టమో చెప్పండి. సార్ రామాయణంలో వాస్తవంగా రెండు ఇష్టం లేదు అని అంటారు అనుకున్నా మిమ్మల్ని, కానీ మీకు రెండు ఇష్టం అన్నారు కాబట్టి నాకు మీరు బాగా ఇష్టం అయిపోయారు. ఇంకా ఎందుకు ఇష్టం? మీకు ఇష్టం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మీరు మీ మైండ్ సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఎందుకు ఇష్టమో చెప్పేస్తే. రామాయణం ఏంటి సార్, శ్రీరాముల వారి యొక్క జీవితానికి సంబంధించి రామాయణంలో చాలా విషయాలు ఉంటాయన్నమాట. రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఉంటుంది. మహాభారతంలో కూడా కౌరవులకు పాండవులకు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అందులోనే ఒక భాగం భగవద్గీత. ఇలా గొప్ప గ్రంథాలు అవి. రామాయణం నుంచి మీరు ఏం నేర్చుకోలేదా మీ నిజ జీవితం? ఎందుకు నేర్చుకోలేదండి? ఇప్పుడు రాముడు కలిగి ఉన్నటువంటి సహనమైన, రాముల వారి యొక్క ఉపదేశాలైనా చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏది నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతాం? అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలే. ఇంకా ఇప్పుడు కూడా నేను స్టూడెంట్నే, ఇప్పుడు కూడా విద్యార్థినే. ఇప్పుడు కూడా నేను పొద్దున కూడా గంట సేపు చదివాను నేను. మీరు విద్యార్థులు అంటే ఏ రకమైన విద్యార్థి? అంటే నేను సెల్ఫ్ స్టడీ అనేది ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏం చదివారు మీరు సార్? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. చెప్పే విషయం ఏంటంటే సార్, మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు వరకు కూడా నేను ధార్మిక విద్యార్థిని. అంటే నేను భగవద్గీత చదువుతున్నాను, వేదాలు చదువుతాను. అయ్యో, మీరు ఇంకా ఈ ట్రాన్స్లో ఉన్నారు. నేను అడిగింది నిజంగానే మీరు ఏం చదివారు? నేను అదే అంటున్నాను. డిగ్రీ ఏం చదివారు అని. నేను చెప్పే విషయం ఏమంటే సార్, నేను డిప్లొమా ఇన్ స్పిరిచువల్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది, డిప్లొమా ఇన్ ఇస్లామిక్ స్టడీస్, ఇవన్నీ చేశాను. వాటిని పక్కన పెట్టేస్తే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, ధార్మికత, ఆధ్యాత్మికత అన్న విషయం ఏదైతే ఉందో, ధార్మిక గ్రంథాలు, అది ఒకరోజు చదివేసి పక్కన పెట్టాల్సిన గ్రంథాలు కాదండి అవి. అవేంటంటే ప్రతిరోజు కూడా మనం చదువుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ లేదు సిరాజ్ గారు, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ఋగ్వేదంలో మీరు అల్లా అన్న పేరు లేదండి, ఇలా అనేది ఉంది అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఆయన చెప్పారో దానిపైన మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఏముంది అసలు యాక్చువల్లీ ఆ మూల పదం ఏంటని. తర్వాత ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన చెప్పారు, నేను తీసుకొచ్చాను బుక్స్ అన్ని కూడా, ఈ బుక్స్లో ఉన్నటువంటి విషయం చెప్పాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక విద్యార్థినే. నేను ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం చెప్పారనుకోండి, నేను తెలుసుకుంటాను. నేను ఒక హిందూ పండితులతో టచ్లో ఉన్నాను. అంటే ఆయన పేరు ప్రస్తావించడం మంచిది కాదు, చాలా పెద్ద ఆశ్రమంలో ఉంటారు, ఒక హిందూ పండితుల వారు ఉన్నారు. ఆయనతో నేను సలహా సంప్రదింపులు తీసుకుంటాను. సరే, పండితులతో ఆయనతో బాగుంది. అయ్యో, ఆయన నేను ఏదైనా ఒక విషయం చెప్పే ముందు కూడా, సార్ ఈ విషయం ఏంటంటే ఆయన చెప్తారు, దీని అర్థం ఇదండి అని చెప్తారు. ఆ విధంగా నేను టచ్లో ఉన్నాను.